మన WCTలో చూస్తున్న ప్రతి ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ రాజకీయ పటంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకవైపు అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు, ఒకవైపు ఆసియా పసిఫిక్ రీజియన్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు. వీటి అన్నిటి మధ్య భారత్ పాత్ర ఏంటి? ఈరోజు టాప్ జియో పొలిటికల్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. అమెరికా చైనా ట్రేడ్ వార్, టారిఫ్స్ కీలక అంశం. ట్రంప్ ప్రభుత్వం చైనా వస్తువులపై విధిస్తున్న భారీ టారిఫ్లు వివరణ. ఫిబ్రవరి మొదటి వారంలో అమెరికా చైనా మధ్య ఆర్థిక యుద్ధం ముదిరింది. చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పై అదనపు టారిఫ్లు విధించడం వల్ల గ్లోబల్ సప్లై చైన్ ప్రభావితమవుతుంది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా టెక్నాలజీ కంపెనీలపై ఆంక్షలు విధిస్తుంది. ఇది ప్రపంచానికి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యూరప్ భద్రత కీలక అంశం. న్యూ స్టార్ట్ ఒప్పందం ముగియడం. మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చలికాలపు యుద్ధం తీవ్రతరమైంది. ట్రంప్ శాంతి ప్రతిపాదనల నేపథ్యంలో పుతిన్ ఎలాంటి అడుగు వేయబోతున్నారు అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మిడిల్ ఈస్ట్ ఇరాన్ ఉద్రిక్తతలు కీలక అంశం. ఇరాన్ నిరసనలు అంతర్జాతీయ ఒత్తిడి. వివరణ. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అంతర్గత నిరసనలతో సతమతమవుతుంది. ఇదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయిల్ హెజ్బుల్లా సరిహద్దుల్లో కూడా అస్థిరత కొనసాగుతుంది. చమురు ధరలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. భారతదేశం లీన్ ఇన్నోవేషన్, వాణిజ్యం కీలక అంశం. అమెరికా యూరోపియన్ యూనియన్తో భారత్ ట్రేడ్ డీల్స్. వివరణ. ఈ గందరగోళంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అమెరికా మరియు EU దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న కొత్త వాణిజ్య ఒప్పందాలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతున్నాయి. లీన్ ఇన్నోవేషన్ అంటే తక్కువ ఖర్చుతో హై టెక్నాలజీ ద్వారా భారత్ ప్రపంచానికి కొత్త దిశను చూపిస్తుంది. ముగింపు. చూశారుగా, నేటికి ప్రపంచ దేశాల మధ్య సమీకరణలు ఇలా ఉన్నాయి. వీటిలో మీ అభిప్రాయం ప్రకారం ఏ అంశం ప్రపంచ శాంతికి ముప్పుగా మారవచ్చు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని జియో పొలిటిక్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.